హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మనం అయితే అలంకృత రిసార్ట్స్కి వెళ్తున్నాము, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ షామీర్పేట్. మనం అయితే అసలు అలంకృత రిసార్ట్స్లో ఏముంది, మనం అసలు ఏం చేయొచ్చు, దేనిపైన స్పెండ్ చేయొచ్చు, ప్రైస్ అండ్ డీటెయిల్స్ అండ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇవాళ అయితే మనం ఆల్రెడీ వచ్చేసాం అలంకృత రిసార్ట్స్కి. ఎంట్రన్స్లో అయితే చూసుకుంటే మనం మొత్తం చెట్లతో కవర్ చేస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, అంటే పక్కన అక్కడ ఎగ్జిట్ కూడా ఉంది. మనకు తెలియక ఫస్ట్ ఎగ్జిట్కి వెళ్ళిపోయాము. వాడు మళ్ళీ ఇటు కాదరా బాబు ఇటు వెళ్ళాలని చెప్తే సర్లే అని చెప్పొచ్చాం. బోర్డు పెట్టచ్చు అక్కడ, సర్లే పోనీ. మనం లోపలికి వచ్చినది కూడా మనం రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ నుంచి కాదంట. రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ డ్రాప్ చేసుకుని తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వచ్చి మనకు నచ్చిన చోట కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. నేనైతే బాగా తిరిగి ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని చెట్టు విత్ నీడ ఉన్న స్పాట్లో కార్ పెట్టాను. లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాను. లోపల స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఎటు చూసినా సరే ఆల్మోస్ట్ మొత్తం చెట్లతో కవర్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. సో అలంకృత రిసార్ట్స్ ఏంటంటే మనకి లైక్ ఎవరైనా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళైతే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2-3 జరుగుతున్నట్టున్న ఈవెంట్స్ ఆల్రెడీ లోపల నేనైతే నోటీస్ చేశాను. మనం ఒకసారి మొత్తం తిరిగి చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ అంటే ఏం లేదు, జస్ట్ చుట్టూ చూసి ఆనందపడ్డాం. సో ఇక్కడ ఏదో ఉంది వెరైటీగా, చూస్తే కిందకి ఇక్కడ బావి ఉన్నట్టుంది. బావి ఉంది కానీ నీళ్ళు లేవు, కానీ మెట్లు ఉన్నాయి, అది హైలైట్. ఎవరైనా కనుక నేచర్ లవర్స్ ఉంటే కనుక ఈ రిసార్ట్స్ని చాలా ఇష్టపడతారు, ఎందుకంటే మొత్తం చెట్లతో కవర్ అయింది కాబట్టి. అండ్ ఈవెన్ వింటేజ్ స్టైల్, కంప్లీట్గా వింటేజ్ డిజైన్స్ మొత్తాన్ని. ఎందుకంటే మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఇల్లు కట్టారు, దానిపైన పెంకులు పెట్టి కవర్ చేశారు. సరే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదా, ఊరికి ఒకసారి తలకాయ పైకెత్తి సూర్యుడు కనబడతలో చూద్దామని చూస్తే బ్యాట్మెన్స్ ఉన్నారు పైన. సో మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే మనం రెస్టారెంట్కి వెళ్తున్నాము. అంటే ఇక్కడ మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి, లైక్ ఇండోర్ అండ్ అవుట్డోర్. బట్ మనం చూస్ చేసుకున్న ప్లేస్ ఏంటంటే ఇండోర్ విత్ బఫే అనమాట. బఫే ఎందుకంటే లైక్ మనం ఒక ప్లేస్కి వెళ్ళి ఒక ఫుడ్ ఆర్డర్ చేయడం కన్నా కూడా ఒక ప్లేస్కి వెళ్ళి మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు నచ్చింది తినడం అనేది ఇట్స్ బెటర్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. సో మనమైతే బఫేకి వెళ్ళిపోయాము. బఫే ఏంటంటే పర్ హెడ్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 1400 to 1500 అయితే కాస్ట్ పడింది. అండ్ ఇంకా వెల్కమ్ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ బెవరేజెస్ లైక్ ఆల్కహాల్ ఉంటుందో లేదో తెలియదు కానీ బియర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి దే ఆర్ నాట్ సర్వింగ్ ఇట్. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే సూప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. బట్ ఆ సూప్ నాకు బాగా నచ్చింది, చికెన్ సూపు. ఇప్పుడు దాకా మనం చూస్తుంది ఇండోర్ పార్ట్, ఇది అవుట్డోర్ పార్ట్. సేమ్ ప్లేస్కి మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ ఉందన్నమాట దీనికి. సో అవుట్డోర్ అంటే మనం బయట కూడా కూర్చొని తినొచ్చు. బయట కూడా కూర్చొని తింటాకి చాలా పీస్ఫుల్గానే ఉంది, మనకైతే ప్రాబ్లం లేదు, చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుకైతే ఇక్కడ చాలా ప్లేస్ ఉన్నాయి తింటాకి. మనం ఇక్కడ లైక్ రెస్టారెంట్స్ ఇండోర్ ప్లస్ అవుట్డోర్ ఉంది. బయట ఇద్దరు కూర్చొని చూసాను, అక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే. మనం తర్వాత వెళ్ళినా ట్రై చేద్దాం టైం ఉంటే. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది యూనిక్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకు విల్లాస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే సింగిల్ ఫ్యామిలీ విల్లాస్ విత్ అ పూల్ అండ్ డ్యూయల్ ఫ్యామిలీ విల్లాస్ విత్ అ పూల్. అండ్ ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇన్ కేస్ మనకి ముసలి వాళ్ళు ఉన్నా సరే నడవడానికి ప్రాబ్లం ఏం లేదు. మనకు నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే వాటర్ పార్క్ ఇంకా స్విమ్మింగ్ పూల్. వాటర్ పార్క్ అయితే పర్ హెడ్ 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది 1 టైం ఎంట్రీ మాత్రమే. అంటే ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చామంటే మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలంటే టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇది 1 టైం ఎంట్రీ. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ బకెట్లో బాగా వాటర్ ఫిల్ అయిపోయిన తర్వాత అది కింద పడింది. దానికి పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. మన వాటర్ పార్క్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే ఇది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ అయితే సేమ్ కాస్ట్ అని కాదు, ఒక 200 రూపీస్ పర్ హెడ్. అండ్ నైలాన్ క్లాత్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ మనం తెచ్చుకోకపోతే. వెళ్ళేటప్పుడు స్విమ్మింగ్ పూల్ ఫుల్ క్రౌడెడ్గా ఉంది, వచ్చేటప్పుడు ఎవరు లేరు. సో నెక్స్ట్ మనం విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్. సో ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్కి ఏంటంటే పర్ హెడ్ 350 రూపీస్ ఉంటుంది. అంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి దానికి యాక్సెస్ ఉంది మనకి. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే ప్లే స్టేషన్ ఉంది. అండ్ ప్లే స్టేషన్ మల్టిపుల్ సెట్స్ ఉన్నాయి అనమాట, ఒక సెట్ కాదు. ఇంకా పూల్ కూడా ఉంది. ఇక్కడ పూల్ కూడా ఆల్మోస్ట్ లైక్ 6 టేబుల్స్ ఉన్నాయి. అండ్ టేబుల్ టెన్నిస్ కూడా ఉంది లోపల. ఇది అవుట్డోర్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి వాలీబాల్ ప్లేస్ ఉంది, బాస్కెట్బాల్ ప్లేస్ ఉంది. అండ్ ఇంక పిల్లలు ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్ కూడా ఉంది. అండ్ ఇండోర్ గేమ్స్లో మనకి అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ బాస్కెట్ బాల్స్ కానించి షటిల్ బ్యాట్స్ కానించి టేబుల్ టెన్నిస్ బ్యాట్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మనకి ఎలా కొంచెం లైట్గా బాస్కెట్బాల్ వచ్చింది కాబట్టి మనం కాసేపు ఆడేసుకున్నాం. మనం గేమ్ కంప్లీట్ చేసేటప్పుడు మళ్ళీ చీకటి పడిన తర్వాత మన వాళ్ళు అయితే బ్యాడ్మింటన్ ఆడారు కాసేపు. బ్యాడ్మింటన్ ఆడిన తర్వాత ఇంకా అందరూ టైర్డ్ అయిపోయారు. మెల్లిగా మనం బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయిపోయాము.
ఇక్కడైతే కనుక ఒక రోజు మొత్తం మనం బాగా స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేయాలంటే కనుక పర్ హెడ్ మనకి 2500 వరకు పడుతుంది. అది ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే. కిడ్స్కి మళ్ళీ సపరేట్ కాస్ట్ ఉంది. కిడ్స్కి 150 రూపీస్ పూల్ ఎంట్రీ, ఇంకా వాటర్ పార్క్ ఎంట్రీ కూడా 150 రూపీసే ఉంది. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్.